అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బతుకుంటున్నాము ఇది తప్ప ఏది లేదమ్మా నాకు అవకాశము. కాబట్టి నిన్న కూడా మీ దగ్గరికి వచ్చే మీరు మా ఇంటి కాదన్నారు, మమ్మల్ని లేచిపోమంటారు. మేము లేచిపోతే ఏం తిని బతకాలా? అందుకని మేము ఇక్కడ మెట్లు కుట్టుకొనే బతుకుంటాం. ఈ గోడ కట్టినా కూడా గోడ కిందనే ఉంటాం, కానీ మేము ఇంటి మాత్రం ఎక్కడ పోము. అది కోరుకుంటాను సార్ నేను అని అంత మటుకి. మేము ఏడా 3 తరాల నుంచి బతుకుతున్నాం సార్. 3 తరాల నుంచి బతుకుతున్నాం. ఈ పొద్దు మమ్మల్ని ఇక్కడ లేదంటే మేము యాడికి పోలేము. మా పనుకు మాకు ఏ పనులు చేత కావు, ఏవి కావు. మేము చిన్నప్పటి ఇన్నే ఉండి ఇన్నే రూపాయి 10 రూపాయలు సంపాదించుకొని ఇక్కడ బతుకుతున్నాం. ఈ పొద్దు మమ్మల్ని ఎట్టుగా అక్కడ చేసి మేమేమి కావాలని మమ్మల్ని చూడండి. మా పరిస్థితి ఇదే. మేము ఇక్కడ కుట్టుకోవాలా, మా పిల్లల బిడ్డలు దీవించుకోవాలా, బోధించుకోవాలా. మాకు ఇది తప్పక ఏ పనికి పోలేము, మేము ఏ పని చేయలేము. మేము దీని వల్లనే మేము బతుకుతున్నాం. మేము ఈ పొద్దు మమ్మల్ని రోడ్డులో లేకుండా మమ్మల్ని చేస్తే మా పరిస్థితి ఏమిటి? మాకు కొంత ఆదరించండి. మీరే ఏం చేసినా, తల్లులైనా తండ్రులైనా మీరే సార్. మా దిక్కు దశ అయినా మీరే. మాకు ఏ ఆధారం లేదు. ఈ ఆధారం తప్పక ఏ ఆధారం లేదు సార్. అన్నిటికీ మీరే మా తప్పులు క్షమించి మేము ఇక్కడ ఉండేటట్టుగా మమ్మల్ని ఎట్ట తిరిగి ఇక్కడ మేము ఇన్నే ఉండాలా, మాకు ఇన్నే కావాలా. మేము ఆడిపోయినా మేము బతకలేము. మా బిడ్డలు మేము అనాథలం అయిపోతాం. ఈడించి పక్కకు పోతే బతికేదానికి ఆధారం లేదు. ఈడ తప్ప ఏడ మాకు ఆధారం లేకుండానే మేము ఈడ ఏదో రూపాయి 10 రూపాయలు ఇచ్చంటే ఈడ కుట్టుకుంటా బతుకుతున్నాం. మాకు ఈ నుంచి పోతే మాకు తిండికి అంటే కష్టమే. ఏదో బతుకు తెరువు కోసం ఇక్కడ ఉండాం. 50 ఏళ్ళ నుంచి ఉంది. 50 ఏళ్ళ నుంచి ఉంది ఆమె. ఇప్పటికీ ఆమె ఎక్కడ కూర్చునేదానికి కూడా లేకుండా చేసినారు. అంతలక్క మారే వచ్చింది వీడికి. ఇప్పుడు ఇది కూడా లేకుండా పోతే ఇంకా మాకందరికీ కష్టమే. ఆమెకు భర్త లేనప్పటి నుంచి ఇన్నే ఉంది. బతకడానికి ఏదో జీవనం పెట్టుకొని బతుకుతాను. ఇది లేకపోతే మాకు అందరికీ కష్టాలే. మా ఇంట్లో భర్తలు లేకుండా ఏం లేకుండా మేము ఆడవాళ్ళమైనా కానీ ఏదో మెట్లు కుట్టుకుంటా బతుకుతాను. ఆమె ఒకటే మాకు ఆధారవా, ఆమె తరపునే బతుకుతాను. మేము 40 ఏళ్ళ ముందు ఇక్కడ చెప్పులు కుట్టుకుంటూ జీవనాధారం చేసుకుంటున్నాం సార్. మాకు కలెక్టర్ గారు ఏదో ఒకటి జిల్లా పరిషత్కి ఇచ్చిందంట. మాకు ఏదో భుక్తి చేసుకుంటున్నాం సార్. ఇక్కడ మాకు న్యాయం చేయండి కలెక్టర్తో సార్. ఇక్కడ ఎవరో టన్నర్ మాన్యాలు జిల్లా పరిషత్ వాళ్ళు మిమ్మల్ని లేమని ఎవరో వచ్చి చెప్పినారు సార్. వేరే వాళ్ళు ఎక్కడైనా కూర్చోండి అంటారు. మాకు జీవనాధారం ఇదే. 40 ఏళ్ళ ముట్టిన ఎక్కడ స్థలం లేదు సార్. ఏడ కలెక్టర్ త్వరగా సార్ ఏమన్నా మాకు సాయం చేస్తే కొంత ఆలోచన చేస్తే మా జీవనాధారం తీసి కుట్టుకొని బతికేవాళ్ళం సార్. 15 మంది కుటుంబాలు ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.